ఆర్మూరు పట్టణంలో నేడు హిందూ సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ పెరిగిట్లో ఉన్న భరత్ చంద్ర పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా పాత బస్టాండ్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏసీపీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసి ఏసీపీకి వినతి పత్రం అందజేశారు. హిందువుల మీద దాడులు అయిపోయినాయి. హిందూ పిల్లలను ఈరోజు మత మార్పిడి చేసేందుకు ముష్కరుల ప్రయత్నము బయట పెట్టినామని చెప్పే బాధతోని మొన్న ఏదైతే పిప్రిలో జరిగిన ఆ భరత్ చంద్ర అనే స్కూల్లో 200 మంది పైచీలుక పిల్లలుంటే పెర్కిట్లో అందులో కేవలం 10-15 మంది మైనారిటీ పిల్లలు ఉన్నారట. వాళ్ళ కోసం అని చెప్పి 200 మంది పిల్లలకు నమాజ్ ఎట్లా చేయాలో చెప్తున్నారు, ఉర్దూ ఎట్లా నేర్చుకోవాలో చెప్తున్నారు. ఇది ఏ చట్టం రాసింది రేవంత్ దీన్ని అడుగుతున్నాను నేను. ఇవాళ ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, ఈ ప్రాంతంలో సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, భూపతి రెడ్డి గారు ఉన్నారు. నేను వీళ్ళని అడుగుతున్నాను. ఇవాళ అక్కడికి వెళ్ళిన తహసీల్దారు, అక్కడికి వెళ్ళిన పోలీస్ ఆఫీసర్ ఇద్దరు కూడా చెప్పారు తప్పుంది. అక్కడ ఎవరైతే హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్న ఆయన వ్యక్తిగతంగా ఆయన మతానికి అతనికి ఏదో ప్రలోభాల కోసం పిల్లల్ని ఇచ్చేస్తున్నాడు. 1వ తరగతి 2వ తరగతి చదివే పిల్లల్ని నమాజ్ ఎట్లా నేర్పియాలంటే ఇది ఎక్కడికి పోతుంది మన సమాజం అడుగుతున్నా. నేను ఇవాళ బాధతో చెప్తున్నా. ఇవాళ ఏ పార్టీ కూడా పిలవలేదు, ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇవాళ నేను భాగ్యనగర్ నుంచి ఇక్కడికి వస్తుంటే ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేసారు. నా గురించి పోలీసు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా 20 పోలీస్ స్టేషన్స్, ఎంతమంది పోలీసు వాళ్ళు అంతమంది పోలీసు వాళ్ళు మా దగ్గర అందరినీ తట్టుకొని ఇక్కడ దాకా వచ్చి ఎందుకు నిరసన చెప్తున్నాం. ఇవాళ మా పిల్లల భవిష్యత్తు ఖరాబ్ చేస్తున్నారు. మీరు ఎవడిచ్చిండు అక్కన్న? నిన్న ఎంఐఎం గుండాలు కొంత కాంగ్రెస్ గుండాలు ఇక్కడికి వచ్చి మాట్లాడారు. అతను ఏదో కొట్టిడు, బాలు అని కొట్టిడు. నేనుంటే నరుకుతుటి ఏం పిల్లల చేతాడు. నేను చెప్తున్నా, ఏం కేసు పెట్టుకున్నావు పెట్టుకోరు. ఎవరితో మాట్లాడుతున్నారు? ఖబర్దార్ చెప్తున్నా, ఎవడన్నా కానీ భారతదేశంలో హిందుస్థాన్ లో ఉండాలంటే ఇక్కడ రాజ్యాంగాన్ని గౌరవించాలి. నేను ఇవాళ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా. ఈడొకడు పాండుగాడు ఉంటాడు, ఆడిని ప్రజలు మొన్న 3వ స్థానానికి పంపించాడు. ఆ ఫాల్తుగాడు నిండా బాన్సువాడలో మాట్లాడుతాడు జీవన్ రెడ్డి అనేటోడు. అరే జీవన్ రెడ్డి, ఒళ్ళు దగ్గర పెట్టుకో నా కొడు కలువు. అంతగానో మైనార్టీ కావాలరా? మొన్న నేను చీదర కొట్టిరా ఇక్కడనే. ఆర్మూరున్న మైనార్టీలు చెప్పుతో కొట్టిరు జీవన్ రెడ్డి. ఇంకా సిగ్గు లేకుండా వాళ్ళకి మద్దతు చెప్తావా? ఏ పుట్టుగా పుట్టినవరా? నీ అయ్యా హిందూ కాదా? నువ్వు హిందూ కాదా? జీవన్ రెడ్డి సిగ్గుండాలి. నమాజ్ చేసుకుంటు, నమాజ్ నేర్పిస్తారా మా పిల్లలకు? మా పిల్లలకు ఉర్దూ నేర్పిస్తారా? పేరెంట్స్ అప్రూవల్ ఉంటేనే పెట్టుకోవాలి, లేకపోతే పెట్టుకునేదే లేదు. రేపొద్దున ఇంకేం దాడులు జరిగినా అది మాకు సంబంధించినంత వరకు కాదు, పేరెంట్స్ అక్కడున్న యాజమాన్యానికి సంబంధించింది. ప్రైవేట్ యాజమాన్యం అంటారు. ప్రైవేట్ యాజమాన్యం చెప్తున్నా నేను. ఎవరు చెప్పారు మీకు ప్రైవేట్ యాజమాన్యం? 3 స్కూళ్ళు ఒకటే ప్రెమిసెస్ లో నడుస్తాయా? నేను కలెక్టర్ని అడుగుతున్నా ఇవాళ, ఎందుకు ఆ స్కూల్ రద్దు చేయాలని చెప్తున్నా. ఎందుకు ఆ హెచ్ఎం మీద దేశద్రోహ కేసు పెట్టాలని అడుగుతున్నా. నేను సిపి గారు డిమాండ్ చేస్తున్నాను. సిపి గారు, ఇక్కడ ఏమన్నా శాంతి భద్రతలు కంట్రోల్ ఉండాలంటే ముందు బాలు మీద మిగతా వాళ్ళ మీద పెట్టే కేసులు ఇమీడియట్లీ ఎత్తేయాల్సిందే. వాళ్ళు చేసింది తప్పు కాదు. ఆ బాలు ప్లేస్ లో మాలో ఎవ్వరున్నా కానీ అక్కడ ఆడెవడైతే హెచ్ఎం ఉన్నాడో ఇంటికి పోకపోతుండే. ఇది మాత్రం గ్యారంటీ చెప్తున్నాం. ఇది గ్యారంటీ చెప్తున్నాం మేము. ఎందుకు చెప్తున్నామంటే పిల్లలు ఏడుస్తుంటే నమాజ్ చేపించరని తెలుస్తుంటే ఏ తల్లిదండ్రులకైనా ఎట్లుంటది? మేము అడిగినామా? మా మతం అడిగినామా? మా కులం అడిగినామా? మా తల్లిదండ్రులకు కడుపు పుట్టాం. వాళ్ళని కాదని చెప్పి ఎవడు ఉర్దూ లాంగ్వేజ్ చెప్పి బోధన చేసినందుకు పర్టికులర్ ఆర్మూర్ ఈ నవనాథపురంలో మరి పోలీసుల సహకారమా, లేకపోతే అధికార పార్టీ సహకారమా, ఆ రేవంత్ దిరా, మహేష్ ఖానా, ఎవరి సహకారమో తెలుస్తలేదు. వాళ్ళు కావాలని మొన్న ఒక సోదరుడు ఇల్లుగాల పెట్టిరు. అంతకుముందు లవ్ జీవాదులు. ఇయ్యాల ఇక్కడ ఇది ఈ పిప్రిలో ఈ సంఘటన
ఇవన్నీ చూస్తుంటే స్పష్టంగా కూడా అర్థమవుతుంది ఆర్మూర్ని వాళ్ళు ఏదో చేయాలి, నవనాథపురాన్ని ఏమో చేయాలనుకుంటున్నారు. కానీ సనాతన ధర్మ పరిరక్షకులు వేలాది మంది ఉన్నారు, వీళ్ళు ఎవ్వరికి చెప్పలే. రేపు పొద్దున చెప్తే ఊర్లు కాదు మొత్తం జిల్లా చీర కూర్చుంటే 10-15 లక్షల మంది అవుతారు. అప్పుడు మీ బతుకులు ఏమైతే ఒక్కసారి ఆలోచించాలని చెప్తూ మేము ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళకి అన్ని రకాలుగా సహకరించే సిద్ధంగా ఉన్నాం. బీజేపీ నాయకుల మీద పెట్టిన కేసు ఇమీడియట్లు ఎత్తేయాలి, ఆ హెచ్ఎం మీద దేశద్రోహ కేసు పెట్టాలి, ఆ యాజమాన్య స్కూల్ యాజమాన్యం ఏది గుర్తింపు ఉందో రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. ఓటర్ జాబితాపై ప్రజల్లో అపోహలు తొలగించాలని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నందిపేట మండల కేంద్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై బూత్ లెవెల్ ఏజెంట్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హాజరై మాట్లాడుతూ ఓటర్ జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి అర్హుడైన ఓటర్ పేరు నమోదు కావడంతో పాటు అనర్హుల పేరు తొలగించేలా BLAలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ ఓటర్లలో ఎలాంటి అపోహలు లేకుండా చూడాలన్నారు. ప్రజలకు అవసరమైన సమాచారం అందిస్తూ సవరణ ప్రక్రియను విజయవంతం చేయడంలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, మేయర్ ఉమారాణి, DCC అధ్యక్షుడు నాగేష్ రెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహీర్ బిన్ హమ్దన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇందాక తమ్ముడు నరేష్ చెప్పినట్టు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వెస్ట్ బెంగాల్లో ఏ రకంగా అయితే జరిగిందో సుమారు 94 లక్షల ఓట్లు గాయబ్ చేసి ఆ ప్రభుత్వమే పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దాన్ని మనము తక్కువగా చూడకుండా ప్రతిరోజు మీ గ్రామాలలో ఏం జరుగుతుందో, సుమారు మన 86 గ్రామాల్లో 67 సర్పంచులు ఉన్నారు. మిగతా మున్సిపాలిటీలో కూడా మేజర్ మనమే ఉన్నాం కనుక ఒక్క ఓటు కూడా మన పార్టీకి సంబంధించిన వ్యక్తులే కానీ పోనీయకుండా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం. 10 బూత్లకు ఒక సూపర్వైజర్ ఉంటాడు. అదే రకంగా మన మండల ప్రెసిడెంట్ కొత్తగా నోలం తీసేయాలని కొన్ని ప్రణాళికలు పెట్టుకున్నారు. దాని కొరకు మన రాహుల్ గాంధీ గారు, మన BCC అధ్యక్షులు, ముఖ్యమంత్రులు మీటింగ్లు పెడతా ఉన్నారు, ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. దేని కొరకు ఇస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు వస్తుంది పోతుంది కానీ పోనీ అనకుండా ఈ సంగతులు నాకు తెలుసు. ఏమైతుంది పోనీ, ఏమి కాదురా బాపు, నీ ఓటు తీసేస్తారు, నీకు ఇంపార్టెంట్ ఉండదు. మీరు అనుకున్నారేమో గతంలో ఏ బూతులో ఎన్ని ఓట్లు పోలేనాయి. ఆ ఓటు ఎన్యుమరేషన్ ఫామ్ నింపుతూనే ఓటు వస్తుంది, లేకుండా రాదు. మనం ఓటేసినాము, మనం పౌరులము, 10 సార్లు ఓటేసినాము. మన ఓటుకి ఏంది దోకా అంటే దోకా ఉంది. అలా మన ఓటు మళ్ళీ మనం నామోదు చేయించుకోవాలి. ఆ రకమైనటువంటి కండిషన్లు పెట్టింది. రకరకాల ఫాములు నింపాలి. పిల్లలకు ఓటు రావాలంటే ఎక్కడ హాస్పిటల్లో కొడితే సర్టిఫికేట్ చాలు కదా, కాదట. తల్లి ఓటో తండ్రి ఓటో జత చేయాలి. ఇవన్నీ కూడా తొండికెత్తుకొని కండిషన్లు పెడుతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఇవాళ నందిపేట మండలంలో మా వెంకటేష్ ఆధ్వర్యంలో మీ అందరినీ ఒకవైపు ట్రైనింగ్ ఇచ్చుకొని ఒక పెద్దలందరూ కలుసుకునే అవకాశం ఇవాళ చిక్కింది. కొంత రాజకీయాలు కూడా మాట్లాడుకోవాలి. ఇలా ఎస్ఐఆర్ పేరిట TRS బామర్దులు తిరుగుతూ ఉన్నారు, రుమాలు చుట్టుకొని తిరుగుతున్నారు. ఏం పని చేస్తున్నారు? ఎస్ఐఆర్ 2 నిమిషాలు మాట్లాడి ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ తిడుతూ ఉన్నారు. ఏం హక్కుందండి వాళ్ళకి? కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ 10 ఏళ్ల పాలన మనం చూడలేదా? మర్చిపోయిన ఎవరన్నా? నందిపేటలో మీ గత శాసనసభ్యుడు చేసిన అరాచకాలు మర్చిపోయినరా? TRS పార్టీలో ఏం అరాచకం జరగలే, ఎంత దోపిడీ జరిగింది మర్చిపోయినామా? అప్పుడే
ప్రజలు అమాయకులు మర్చిపోయారు, మేమేదో చెప్తే నమ్ముతారని బావ ఒక దిక్కు బామ్మ ఒక దిక్కు, చెల్లెఅయితే వెళ్ళిపోయింది. ఆస్తులు పంచలేక చెల్లెని బయట పంపించేసిండ్రు. ఉన్నది బావ బామ్మర్దులు. ఈ బావ బామ్మర్దికి ఎప్పుడు హ్యాండ్ ఇస్తాడో, బామ్మర్ది బావకి ఎప్పుడు చేతిస్తాడో తెలియదు. ఇద్దరు రెడీ ఉన్నారు, ఎవరి ముందే అయితే వాడన్నట్టుగా. వాళ్ళు ఇలా రాష్ట్రం తిరిగి కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు. ఏం తక్కువ చేసింది కాంగ్రెస్? 18 ఏళ్ళకి ఇచ్చారు. ఓటు హక్కు అనేది ఈ ప్రజాస్వామిక దేశంలో గొప్ప అస్త్రం. చాలా మందికి తెలియదు ఓటు అంటే ఓటు హక్కు అంటే చాలా మందికి తెలియదు. నందిపేట గ్రామాన్ని మంచిగా ఉంచుకోవాలంటే ఒక మంచి వ్యక్తి ఎన్నిక కావాలి. మంచి వ్యక్తి ఎప్పుడు ఎన్నిక అవుతాడు? ఓటరు ఓటు హక్కు ఉండి సరైన మార్గంలో ఓటు చేస్తే మంచి వ్యక్తులు ఎన్నికవుతారు. సగం మంది ఓట్ల హక్కు లేక విడివిడి వ్యక్తులు ఓటేస్తే పేరు వాళ్ళు ఎలక్ట్ అవుతారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యం ఎంత గొప్పదంటే ఈ దేశ నిర్మాణంలో ప్రాథమిక ఓటుకు హక్కు కలిగిన ప్రతి పౌరుడికి దేశ నిర్మాణంలో భాగం ఉంటుంది. 2002లో జరిగిన SIRలో అర్హత కలిగిన దేశ పౌరుడికి, దేశంలో పుట్టిన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కలిగించే విధంగా ప్రయత్నం చేశారు. ఇప్పుడేం చేస్తున్నారు? దానికి భిన్నంగా ఈ దేశంలో పుట్టి పెరిగిన పౌరుడికి అర్హత కలిగినట్టు రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుని ఇది మనకు పడదు రేపు ఎన్నికల్లో అంటే దాన్ని తొలగిస్తా ఉన్నారు. 2002 జరిగిన SIRకి ఈ SIRకి తేడా అది. అప్పుడు ఓట్లు జోడించారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ అర్హత కలిగిన ఏ ఒక్కడు కూడా ఓటు రాకుండా ఉండకూడదు, ప్రతి వారికి ఓటు రావాలన్నాడు. ఇవాళ ఓటు హక్కు కలిగిన వాడు రేపు మనకు ఓటు వేయడేమో అని అనుమానం ఉంటే దాన్ని తొలగించే ప్రక్రియ చేస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్. ఈ ఎలక్షన్ కమిషన్ ఎట్లా ప్రయాణిస్తూ ఉంది? లింగుడోలు కాదు, శేషన్లు కాదు, బుట్ట చోర్లు జమ అయిపోయారు ఎలక్షన్ కమిషన్. నందిపేట్ మండల కేంద్రంలోని రేణుకెల్లమ్మ తల్లి ఆలయంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. నందిపేటలో నూతనంగా నిర్మించిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ కమిటీ సభ్యులు జ్ఞాపికలు బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయం ఏమిట ఎంఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ భరత్ చంద్ర పాఠశాలపై ఎంఈఓ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎంఈఓ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఎంఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. భరత్చంద్ర స్కూల్లో ఒక ముస్లిం టీచరు పిల్లలకు అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫస్ట్ విన్నాం. ఇటువంటి సంఘటన రాష్ట్రంలో ఎక్కడ జరగలేదు. ఒక మైనారిటీ టీచరు హిందూ పిల్లలకు ఉర్దూ నేర్పడము, అలాగే నమాజ్ నేర్పడము ఎంతవరకు సబబు? దానిపై వారి పిల్లలు తల్లిదండ్రులు వచ్చి భారతీయ జనతా పార్టీకి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. అప్పుడు యావత్ హిందువులంపై ఆ స్కూల్లో ఎదిరించాం. దాని మీద ఆ యొక్క ఏదైతే చదువు చెప్పినా ఉర్దూ చదువు చెప్పినా ఆ ఖాన్ గారు మా పోయిన
హిందువులపై విసుగుపడడం, దాడి చేయడం జరిగింది. ఆ సందర్భంలో మా పట్టాధ్యక్షులు బాలు గారు చేసుకున్నాడు, తప్పేం లేదు. ఎందుకంటే ఈరోజు మా యొక్క పిల్లలు భవిష్యత్తు దేశానికి, ఎందుకంటే దేశానికి వెన్నుముక ఈరోజు విద్యార్థులే. అటువంటి విద్యార్థులకు మీరు చదువు చెప్పేది పోయి, మంచి చెప్పేది పోయి, ఉర్దూ చెప్పడము, నమాజ్ నేర్పడము అంటే మాకు కోపం రాదా? లేదు. ఎటువంటి భావం లేకుండా ఇలా నరేంద్ర మోడీ గారు కానీ, ఆనాడు వాజ్పేయి గారు కానీ ఎలాంటి సుపరిపాలన అందించారో ఈ దేశ ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం అందరం ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీకెందుకు ఈ వివక్ష? మీకెందుకు ఈ వివక్ష? ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు ఇదంతా కూడా మార్చుకోండి దయచేసి. ఇది డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి ప్రపంచంలోనే నెంబర్ 1 పేరున్నటువంటి దేశం మన భారతదేశం. దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి. ఇక్కడ హిందూ ముస్లిం బాయిగా ఉన్నారు ఇప్పటి వరకు. దీన్ని రెచ్చగొట్టి దీన్ని వివాద పరిస్థితులకు తీసుకోవద్దని హెచ్చరిస్తున్నాం. దయచేసి ఆ స్కూల్ని వెంటనే రద్దు చేయాలా, రిజిస్ట్రేషన్ రద్దు చేయాలా, ఆ పాఠశాల యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో నేడు చేపట్టిన హిందూ సంఘాల ర్యాలీకి మద్దతుగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హైదరాబాద్ నుండి ఆర్మూరుకు వస్తుంటే మార్గ మధ్యంలో బిక్కనూరు టోల్ ప్లాజా వద్ద ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదం చేసి ఈ రోజు ఆర్మూరుకు వెళ్లి తీరాల్సిందని లేని పక్షంలో ఇక్కడే రోడ్డుపై కూర్చుంటానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం మారుస్తారు వాళ్ళు, పిల్లలని మొత్తం చిన్న పిల్లలకు నమాజ్ నేర్పుతున్నారు. మేమేమైనా అనుమానించాల్సి నేర్పిన మా ముస్లింస్ చెప్పండి దయచేసి. ఎందుకు ఇంత ఈ రకంగా ఖర్చు ఎందుకు పట్టింది హిందువుల మీద? 600 ఏదో జరిగించిన సంఘటన మేమే చెప్పిన వాళ్ళు చేయకూడదు, ఏదైనా ఉంటే చట్టం చూసుకుంటుందని. కానీ మతం ఎందుకు మారుస్తారు? ఈ సిపి మా మీదకి ఏమని కట్టదు. కానిస్టేబుల్ని వర్షినాడు ఎంపీగాడు ఇయలేసి రేపు పోతా కదా, నా కాన్స్టిట్యూన్సీ రేపు పెడతా కదా. హిందువులు చచ్చిపోయారు అనుకుంటారా? నపుంసకులు అయ్యారు అనుకుంటున్నా? 82% దిస్ అవర్ కంట్రీ, మా దేశం, మా ధర్మం. మేము పాకిస్తాన్లో పోయి అనుమానించాల్సి చెప్తున్నాం ముస్లిం మాద్రాసాలల్లా. ఈ దేశం ఎప్పటికైనా మాదేనండి, ఎవ్వడు ఆపలేడు. ఆడొకరు ఇడొకరు పుడుతూనే ఉన్నాము. బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవన వృత్తి ఇవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు డిమాండ్ చేశారు. తెలంగాణ బీడీ అండ్ సిగర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ ప్రభుత్వం 4016 రూపాయల జీవన వృత్తి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ఆందోళన చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవన వృత్తిని చెల్లించాలి. బీడీ కార్మికులకు 4016 రూపాయల జీవన వృత్తిని చెల్లించాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన కార్మికులందరికీ జీవన వృత్తిని అందజేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంతవరకు బీడీ కార్మికులందరికీ ఈరోజు జీవన వృత్తిని ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా కార్మికులందరికీ గతంలో వస్తున్న 2016 రూపాయల వృత్తిని 4016 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలోకి రావటం జరిగింది. ఇంతవరకు ఆ హామీని అమలు జరిపినటువంటి పరిస్థితి లేదు. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా బీడీ పరిశ్రమ పైన 2.5 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఈ జిల్లాలో అత్యధికంగా పనిచేసేటువంటి కార్మికులందరి పని దినాలు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్నాయి, జీవన ప్రమాణాలు పడిపోతూ ఉన్నాయి. పెరుగుతున్నటువంటి ధరల్ని అందుకోవాలంటే కనీసం కార్మికులకి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం అనేక మంది బీడీ కార్మికులకు గత అనేక సంవత్సరాలుగా జీవన వృత్తిని అమలు జరపట్లేదు. మేము అందరికీ ఇస్తామని హామీ ఇచ్చినా ఇవ్వట్లేదు. కాబట్టి వెంటనే అర్హులైన బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి ఇవ్వాలా. నిజామాబాద్ జిల్లాలో ప్యాకర్లకి జీవన వృత్తి అమలు జరపట్లేదు, వాళ్లకు కూడా జీవన వృత్తిని అమలు జరపాలని, అట్లాగే పని దినాలని 26 రోజులకు పెంచాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను పరిష్కరించని యెడల రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనని చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఎర్రగడ్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శివన్నెల శివకుమార్ మాట్లాడుతూ నూతనంగా మండలం ఏర్పడి 9 సంవత్సరాలు కావస్తున్న ఇప్పటి వరకు ప్రభుత్వ కార్యాలయాన్ని అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయన్నారు. ఎంఆర్ఓ కార్యాలయం కోసం 2.25 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు పాలాభిషేకం నిర్వహించామని, ఎర్రగడ్ల మండలం అంటే రేవంత్ రెడ్డికి ఎంతో అభిమానమని, కాంగ్రెస్ అంటే ఎర్రగడ్ల అంటే కాంగ్రెస్ అని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నప్పటికీ పాత మండలాలు
మండలాలకు దీటుగా ఈ నూతన మండలాల్లో కూడా పోలీస్ స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు జూనియర్ కాలేజీ కోసం నిధుల కోసం ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు. త్వరలోనే మండలానికి రావాల్సిన వాటిని కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డితో కలిసి జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ద్వారా సాధించేందుకు ప్రయత్నాలు చేస్తామన్నారు. పనులు ప్రారంభమైనాయి, అవి జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఎంఆర్ఓ వచ్చింది, అది త్వరలోనే టెండర్ పూర్తి చేసుకొని ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, దీనికి నిన్న మా ఇన్ఛార్జ్ సులేనా గారు మాట్లాడుతూ దానికి కూడా మా ఇన్ఛార్జ్ మంత్రివారి భూ పూజ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంకోటి, గతంలో మా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మా గ్రామానికి సంబంధించిన ఇంద్రమిల్ల కింద 5 ఎకరాల భూమి కూడా కేటాయించడం జరిగింది. అందులోనే ఈ ఆఫీసుల నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆనాడు కూడా మేము భూమి ఇచ్చింది మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ముఖ్యంగా మా మండల పరిధికి సంబంధించిన విషయంకి వచ్చినడికి ఈ 2.5 ఏళ్లలో HDF స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద మా మండలం సంబంధించిన అన్ని గ్రామాలలో దగ్గర 1,50,00,000 రూపాయల వరకు మేము నిధులు ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఇంకోటి, NRGS కింద మా మండలంకు సంబంధించి ఇప్పటికీ 1,60 నుంచి 60-70 లక్షల వరకు సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు కూడా పనులు పూర్తి చేసుకున్నాం. ఇంకా రావాల్సినవి కొన్ని ఉన్నాయి. అదేవిధంగా మొన్ననే మహిళా భవన్ ఐకేపీ ద్వారా మహిళా భవన్కు కూడా 6 గ్రామాలకు సంబంధించి ఒక్కొక్క గ్రామానికి 10 లక్షల చొప్పున 6 గ్రామాలకు సంబంధించి 60 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మా మండల హెడ్ క్వార్టర్ కూడా త్వరలోనే 30 నుంచి 40 లక్షలు హెడ్ క్వార్టర్కి సంబంధించిన ఆ భవనం కూడా మనకు నిధులు రావాల్సి ఉంది. అదేవిధంగా మా ఇంద్రమైలు మా మండలకు సంబంధించి దగ్గర ఫస్ట్ విడతలో 400 నుంచి 500 ఇళ్ళు మంజూరైనాయి. కొన్ని పూర్తయినాయి, కొన్ని పనులే ఉన్నాయి. ఇంకా 2వ విడత ఏదైతే ఇంద్రం ఇల్లు రావాల్సి ఉంది. అదేవిధంగా మా మండలకు సంబంధించిన అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు రేషన్ కార్డుతో పాటు ఇవాళ ఉచిత సన్న బియ్యం కూడా తీసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రతి 90% వరకు ఉచిత కరెంట్, అంటే ఇంటికి సంబంధించిన 200 యూనిట్లు ఉచిత కరెంట్ కూడా మా మండలకు సంబంధించిన వాళ్ళు పొందుతున్నందుకు మా రేవంత్ అన్న ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఏ ప్రభుత్వం ఇయ్యనట్టి, ఏ రాష్ట్రంలో లేనట్టి వడ్లకు సన్న వడ్లకు కూడా బోనస్ ఇవ్వడం జరిగింది. ఇలాంటి అనేక కార్యక్రమాలు మా ప్రజాపాలన ప్రభుత్వం చేస్తూ ముందుకు కొనసాగుతామని, ఇంకా మా మండలకు సంబంధించిన కొన్ని పనులు కావాల్సి ఉన్నాయి. ఆ పనుల విషయంలో కూడా మా ఇన్ఛార్జ్ సునీలన్న గారి ఆధ్వర్యంలో మంత్రులను కలిసి మంజూరు చేసే విధంగా జూనియర్ కాలేజీ కావచ్చు, ఇంకా ఎండో ఆఫీసు కావచ్చు, ఇంకా పోలీస్ స్టేషన్ కావచ్చు, అది ఏదైతే మా మండలకు సంబంధించిన అన్ని గ్రామాలకు సంబంధించిన మండలకు సంబంధించిన ఏదైతే మౌలిక వసతులు ఉన్నాయో, ఏ ఖాత మండలం మంజూరైనా ఏ విధంగా ఆ మండలకు సంబంధించిన ఆఫీసులు ఎలా ఉన్నాయో ఆ ఆఫీసులు మంజూరు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాను. మరోసారి మా ప్రజాపాలన రేవంత్ అన్న ప్రభుత్వానికి, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ సీతక్క గారికి, రెవెన్యూ మంత్రి గారికి, అదేవిధంగా మహేష్ అన్న గారికి, సుదర్శన్ సార్ గారికి, అదేవిధంగా సులేన గారికి, మా పాల్గొండ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గ ముఖ్య నాయకులందరికీ మా మండల కాంగ్రెస్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరుమూరు మండలం రాంపూ గ్రామంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బద్దం నాగరాజు ఆధ్వర్యంలో రాంపూ గ్రామ సర్పంచ్ లావణ్య రాజేందర్, మగిడి గ్రామ సర్పంచ్ చంద్రకాంత్ గౌడ్, ఆమ్దాపూర్ గ్రామ ఉప సర్పంచ్ రాజు CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేష్ కు 35,000, శకుంతలకు 15,000 CMRF చెక్కులు పంపిణీ చేశామన్నారు. పేద ప్రజలకు CMRF పథకం గొప్ప వరంగా మారిందన్నారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినిరెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు. తమకు అండగా నిలిచిన ప్రభుత్వానికి బాధితులు రుణపడి ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, భూమి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఆరుమూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధిలగుట్టపై ప్రత్యేక పూజలు చేశారు. నేడు సోమవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి శివాలయంలో పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం రామాలయం, దుర్గమాత, దత్తాత్రేయ అయ్యప్ప స్వామి, ఏకశీల హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నందీశ్వర మహారాజు ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అన్నదాతల సహకారంతో పెద్ద ఎత్తున అన్నసత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
शुद्ध्यर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध विद्या बुद्धि व्यापार उद्योग गमनात् देवता पूजनं च करिष्ये। ओम पवित्र पवित्र మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈ యొక్క ఆలయానికి ప్రహరీ గోడ నిర్మించడానికి ప్రభుత్వం తరపున నిధులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా తన తరపున 51,000 రూపాయల విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ ను మరియు వినయ్ రెడ్డిని ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రాష్ట్ర గీత కార్మిక కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాక్లూరు మండల అధ్యక్షుడు దయాకర్ రావు, మదనపల్లి సర్పంచ్ మహేష్, సొసైటీ చైర్మన్ ముల్లంగి అశోక్ తదితర మండల అధ్యక్షులు, నాయకులు, సర్పంచులు పాల్గొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 122 ఫిర్యాదులు అందాయి. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రాంతాలను విచ్చేసిన ఫిర్యాదుదారు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, భుజంగారావు, ట్రైనీ కలెక్టర్ సురేష్, డిఆర్ఓ గీత, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీసీఓ సాయగౌడ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. మీ సేవలు వెళ్ళి అప్లై చేసుకొని అర్థమైందా? అప్లై చేసుకొని విగ్రహమైందా, భూమి ఉందా, పొజిషన్ సర్టిఫికేట్ ఉందా, ఏమంటారు జరిగిన చేసుకున్న సాగు చేసుకున్న సర్టిఫికేట్ ఉందా ఉందా? వాళ్ళకి వాళ్ళు అనుకోలేదు కావట్లేదు మీద మాట్లాడుగా ఆర్డర్ ఇస్తే రాసి